అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు ఆయన రెక్కల నీళ్ళ భద్రతపరిచి మరి ఈ ఆదివారం దేవుడి సన్నిధానం మనల్ని క్షేమ ప్రయాణం నుంచి దేవుడి క్షేమంగా తీసుకొచ్చిన దేవుడిని మహింకలను గాక. అయితే దేవుని యొక్క లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నది. ఈరోజు కొన్ని మాటలు మనం చూస్తుండగా దేవుడు అందించిన మాటలను మనం చదువుకొని వివరించుకొని వింటుండగా దేవుని యొక్క ప్రజలుగా మనం ఉండాలా. మరి మంచి దినాలు కాబట్టి మరి దేవుని భయం కలిగిన బిడ్డలుగా మనం నడుచుకోవాలని దేవుడు మరి మన పట్ల అతను ఆనందంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేవుని భయం లేదు ప్రజల్లో. మరి దేవుని భయం కలిగి ఉంటే ఎలాంటి కార్యాలైనా మనము చేయగలము. మరి లోకంలో పడిపోతే భయపడిపోయి దేవునికి మనము మహిమకరంగా నడుచుకోలేము. కాబట్టి ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. గందరగోళంగా ఉన్న లోకంలో, భయంకరమైన ఈ లోకంలో దేవుని యొక్క భద్రత కాపుదల ఉండాలంటే దేవుడే మనల్ని రక్షించాలి. కాబట్టి మరి వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు, వాట్సాప్లో వింటున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. వాక్యము మత్తయి సువార్త 14:29. మత్తయి సువార్త 14:29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఆయన యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను, కానీ గాలి చూచి భయపడి మునగసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఎవరంటే వేశారు? పేతురు. పేతురికి ఒక ఆశ పుట్టింది. యేసు ప్రభువు గారు ఆ సముద్రం మీద నడుస్తున్నారు. నీళ్ళ మీద మన దేవుడు నడిచాడు. మరి యేసు ప్రభువు గారు నడుస్తుంటుంటే ఆ ఒక సముద్రం మీద దేవుడు నడుస్తుంటుంటే మరి నేను కూడా నడగలను కదా అని ఆశ కలిగింది. దేవుణ్ణి అడిగాడు, అయ్యా మరి నేను ఆ ఒక నీళ్ళ మీద నడాలనే ఆశ ఉంది. దేవుని ప్రజలమైన మనము, యేసు ప్రభు గారు నమ్ముకున్న మనము, ప్రభు గారు మన పట్ల అనేకమైన కార్యాలు చేసినట్లుగా, దేవా ఈ మనుషులకు సూచనగా, ఈ ప్రజలకు సూచనగా అద్భుతమైనవి మా పట్ల మీరు ఉండి మేము అడిగినవి పొందుకున్నట్లుగా మీరు చెయ్యండి దేవా అని మనం ఎన్ని మాటలు దేవుని దగ్గర అడిగాము. అలాగే మోషే జీవితంలో కూడా, అయ్యా ఈ ప్రజలు మరి సొలుగులు గొలుగులు అన్నీ ఆగాలనుంటే నువ్వు నా పక్షాన్ని నుండి గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలి అని అడిగాడు. అలాగే పేతురు కూడా ఏమంటున్నాడనంటే సముద్రం మీద దేవుడు నడిచాడు, నేను అలాగే నడాలని ఆశపడ్డాడు. అయితే దేవుడు, మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసంతో ఉంటే ఏదైనా చేయగలిగిన శక్తి దేవుడు మనకి ఇస్తాడు. పేతురు గారు అల్ప విశ్వాసం ఏర్పడింది. అక్కడ ఏమనుందంటే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను, కానీ ఆ గాలిని చూచి భయపడి మునిగిపోయి సాగి ప్రభువా రక్షించమని కేకలు వేశాడటండి. భయం పుట్టింది. నీటి మీద నడిచేస్తున్నాను, నేనే నడుస్తున్నాను ఒకసారి చూశాడు. చూసాక అతను ఏం కలిగింది? భయము కలిగింది. భయం ఈ రోజుల్లోని దేవునికి అంటి పెట్టుకొని ఉంటున్నాం, కానీ కలిగినవి భయాలతోటి జీవిస్తున్నాం మనుషులని. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి పేతురు మునిగిపోతుంటాడు, దేవుడు చూసి ఊరుకున్నాడా? మనుషులైతే కష్టం వచ్చినప్పుడు సాయం చెయ్యరు, అన్నీ అలా అవ్వాలి చూద్దాం అనుకుంటారు. కానీ దేవుడు మట్టుగా మరి పేతురు గారు మునిగిపోతున్నానయ్యా, అయ్యా నేను మునిగిపోతున్నానయ్యా నన్ను రక్షించన్నప్పుడు మరి వెంటనే పేతురు గారి యొక్క చెయ్యిని దేవుడు పట్టుకొని లేపాడటండి. అక్కడ చదువుకుంటే మనకు ఒక మాట కనబడుతుంది.
గాలిని చూసి భయపడి మునిపి సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడిందని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అలిగను. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన్ను మ్రొక్కిరి. నువ్వు నిజంగా దేవుని కుమారుడివే, నువ్వు నిజమైన దైవ కుమారుడివి, లోకానికి వచ్చావు. మరి అల్ప విశ్వాసులు మేము అయిపోయాము. ఇక పేతురు గారు మునిగిపోతుంటుండగా దేవుడు ఏం చేశాడు? చెయ్యి పట్టి పైకి లేవనెత్తాడు. మరి అలాగే నీవు నేను కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో మునిగిపోతుండగా మనలో అల్ప విశ్వాసం అనేది రాకుంటున్నప్పుడు మనము ఒకవేళ అల్ప విశ్వాసం అయిపోయిన దేవుడు మనల్ని ముంచేసి విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టంలో నుండి కూడా మనం చేయి పట్టుకొని పైకి లేవనెత్తే దేవుడు. అందుకే వారు అంటున్నారు, ఏమంటారు? ఈయన మరి ఆయనకి ఏం చేశారట? మరి నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కారట. దేవుడికే సాధ్యం. ఇతను నిజంగా దైవ కుమారుడు. ఇతని మనసు గొప్ప మంచిది. ఈ నీటిలో మునిగిపోతుంటే, కష్టాల్లో మునిగిపోతుంటే, శ్రమంలో మునిగిపోతుంటే చూసి నవ్వుకొని నాకు ఎందుకు అనుకుని వెళ్ళిపోలేదు. అయ్యా నన్ను రక్షించిన ఆయన మునిగి సాగిపోతున్నాను అన్నప్పుడు చెయ్యూత నుంచి పైకి లేవనెత్తాడు. చూడండి, అందుకనే దేవుడు దేవుడే. మనుషులు కష్టం వచ్చినప్పటికీ చూసి చూడనట్లు ఊరుకుంటారు. దేవుడు మట్టుగా చూసి చూడకుండా ఊరుకోడు. అందరికీ పరోపకారి దేవుడు. అందరి పట్ల కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాము. ఎవరిని కష్టాల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఒకటే, అడగాలి. నీ కష్టంది నేను అడగడం కాదు, నీ కష్టం నువ్వు అడిగితేనే ఇమ్మీడియట్గా అర్జెంటుగా దేవుడిని కార్యం చేస్తాడు. కానీ కష్టాల్లో, బాధల్లో దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడము. ఎందుకంటే నేను ఎంత భక్తిలో ఉన్నానో నాకెందుకు కష్టాలు అనుకుని దూరం అయిపోతుంటాను దేవుడికి. కానీ పేతురు గారు నీటిలో మునిగిపోతుంటాడు. అయ్యో నేను మునిగిపోయాను, ఇంకా నేను ఇందులో పట్టుకొని వెళ్ళిపోతే నేను నా బ్రతుకింత నేను చనిపోతాను అనుకొని మౌనం అయిపోయాడా? లేకపోతే కుమార్తెని, లేకపోతే భార్యని, లేకపోతే కుటుంబీకుల్ని, లేకపోతే సంపాదించిన ధనాన్ని పిలిచాడా? ఒకటే ఒక మాట అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, గాలిని చూసి భయపడి మునగసాగి ప్రభువా నన్ను రక్షించు అని కేకేశాడు. కష్టంలోని కేక విన్నాడు దేవుడు, రక్షించమని మాట విన్నాడు దేవుడు. మరి నీవు నేను అలా అడుగుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నీ అవసరం ఏంటో నువ్వు అడుగుతున్నావా? నా అవసరం ఏంటో నేను అడుగుతున్నానా? నా కొరకు బోల్డ్ మంది సంఘం ఉన్నారు, వారు ప్రార్థిస్తే నాకు అక్కడ కార్యం జరిగిపోతా అనుకుంటున్నావా? కాదు. పేతురు గారు నా వెనక ఎంతమంది యేసుప్రభు గారి శిష్యులు ఉన్నారు, మేము అందరం కలిసి దూరంలో వస్తున్నాం కదా, ఎంతమంది శిష్యులు ఉన్నారు, అందరూ నన్ను కాపాడుతారేమో ఎందుకు యేసుప్రభు గారికి చెప్పడము, లేకపోతే వారందరూ ప్రేయర్కి ముందు నా కొరకు ప్రార్థన చేస్తారు నేనెందుకు చెప్పడం అనుకున్నాడా? లేకపోతే శిష్యులారా మీరందరూ రండి నన్ను రక్షించండి అన్నాడా? ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? నాయనా తండ్రి నేను ప్రభువా నన్ను రక్షించమని కేక వేశాడు. మునిగిపోతున్నానయ్యా, ఈ కష్టాల్లో మునిగిపోతున్నాను, ఈ శ్రమంలో మునిగిపోతున్నాను, ఈ నిందల్లో మునిగిపోతున్నాను, ఈ అప్పుల సమస్యల్లో మునిగిపోతున్నానయ్యా అని కేక వేసినప్పుడు దేవుడు వెంటనే ఆయన హస్తం వెళ్ళింది. ఆయన హస్తం వెళ్ళి వెంటనే ఏముందట? వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఒక మాట అంటున్నాడు. అల్ప విశ్వాసే ఎందుకు సందేహపడితేమని అతనితో చెప్పాను. మనుషుల్లో సందేహాలు ఎక్కువ. ఇది జరుగుతుందా జరగదో, ఇది అవుతుందో అవ్వదో. అప్పుడే దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసి అని. నీవు నేను గట్టి దేవుడిని నమ్మాం, బలవంతుడిని నమ్మాం, శక్తివంతుడిని నమ్మాం, సమర్థుడిని నమ్మాం, ఏదైనా చేయగలిగిన దేవుడిని నమ్మాం. కాబట్టి అల్ప విశ్వాసాలు మనం అవ్వకూడదు. మరి ఆ టైంలో అల్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేస్తే అపవాది. కానీ నువ్వు నిజమైన దేవుడి వైపు చూసినప్పుడు దేవుడే నీకు సంరక్షణ, దేవుడే నిన్ను రక్షించి కాపాడుతాడు. కాబట్టి మరి కష్టంలో కూడా నువ్వు దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడి వైపే చూసి అడిగితే దేవుడు వెంటనే నీ చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడు, ఉన్నతమైన స్థలంలో నిలబడతాడు. కాబట్టి పేతురు గారికి దేవుడు అట్టి విధంగా నడిపించాడు, అట్టి విధంగా సహాయం చేశాడు. మరి కొన్ని మాటలు చదువుతుండగా దోణిలో ఉన్న శిష్యులకి కూడా భయం కలిగిందండి. వారు మత్తయి సువార్త 8:25 వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. దోణిలో యేసు ప్రభు గారు అలాగా కూర్చొని
అలాగ ఆయన సేద తీర్చుకున్న టైంలోని ఆ ఒక అల మీద తుఫాను, సముద్రం మీద తుఫాను వచ్చింది. వచ్చినప్పుడు అలలో తుఫాను చేత ఆ కొట్టుకుని పోతుంటుండగా నావ భయపడిపోయారు శిష్యులందరూ కూడా. యేసు ప్రభు గారు అందులో ఉన్నా వారిలో ఒక భయం కలిగింది. ఎందుకు? అల్ప విశ్వాసం కాబట్టి. చూడండి, మన ఇంట్లో మన హృదయంలో యేసు ప్రభు గారు ఉన్నారు ఉంటుండగా కూడా మనం అనేకమైన సార్లు అల్ప విశ్వాసం అయిపోయామా కాదా అనేది మనం గ్రహిద్దాం. అలా కాకుండా మరి శిష్యులు అలా అయిపోయినప్పటికీ కూడా పడుకున్న ఆయన జస్ట్ అలాగా కాసేపు రిలాక్స్ అవుతున్న టైంలోనే ఏమంటున్నారట, ఈ సముద్రం మీద గాలి తుఫాను లేచిన వెంటనే మరి జడిచిపోయి అంటున్నారట. ఏమంటున్నారు? వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నా మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దెప్పగా మిక్కిలి నెమ్మలం అయిపోయాయి. చూడండి, అంత చక్కటి మాట. మీరు ఎందుకు ఆత్మవిశ్వాసాలు అయిపోయారు? గాలి సముద్రమును ఆయన గద్దించగానే నెమ్మలం అయిపోయిందట. అయితే ఆ గాలి సముద్రము గద్దించగానే నెమ్మలం అయిపోయిన మాటనట కొంతమంది మనుషులు చూశారట. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయన గాలి సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేది. ఒక పాట ఉంది, ఎట్టివాడో యమ్మ ఎన్ని వింతలు చేసి వట్టి నరుడు కాదు గట్టి నరుడోయమ్మ, వట్టి నరుడు కాదు గట్టి నరుడోయమ్మ, ఎట్టివాడోయమ్మ ఎన్ని వింతలు చేసి. దేవుడు ఎన్ని వింతలో చేశాడు. ఆ వింతలన్నీ చూసి వారు ఏమంటారట, సముద్రం మీద గాలి తుఫాను ఆపేశారనంటే ఎట్టివాడోయమ్మో అనుకుంటున్నారట. అక్కడ చదువుకున్న మాట, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రమును లోపడుచున్నామని చెప్పుకున్నది. మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తాన్ని ఆపగలిగిన సమర్థుడు. వారు ఆశ్చర్యపడిపోతున్నారట దేవుడు చేసిన కార్యాలను చూసి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకండి వారితో చెప్పగా. మరి మీరు భయపడనక్కర్లేదు. సిలువ మరణం దగ్గర కూడా వారు అనుకుంటున్నారు, సిలువ వేసిన తర్వాత యేసు ప్రభు గారు మళ్ళా తిరిగి వచ్చినట్టు పోతాం అనుకుంటున్నారు, భయపడిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు భయపడనక్కర్లేదు. దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం ఆయనకు సాధ్యమే. మరి వెంటనే వారు ఆ యొక్క సముద్రం మీద అద్భుతం చూశారు. తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ సిలువ మరణం అయిపోయిన తర్వాత యేసు ప్రభు గారు లేచి రావడం కూడా చూసినప్పుడు అక్కడ అంటున్నారు, ఏమంటారంటే వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకండి వారితో చెప్పగా. పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి, మరి ఇక్కడ మనము చదువుకున్న మాటలో నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. నిజమే, యేసు ప్రభు గారు వచ్చినప్పుడు ఆ ఒక సిలువ మరణానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారు. భూతమేమో అనుకున్నారు, దెయ్యమేమో అనుకున్నారు. మన దేవుడు అంటే మరణించారు కదా, ఎలా బయటకు వచ్చారు అనే సందేహాలు వారిలో కలిగినప్పుడు యేసు ప్రభు గారికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఆయన మరి శిలువ మరణమైన తర్వాత లేచిన దేవుడికి సముద్రము, గాలి సమస్తము కూడా లోబడుతుంది. కాబట్టి దేవుడి మాటలు మనం భయపడనక్కర్లేదు. దేవుడి వైపే మనం చూడాలా, ధైర్యం కలిగి ఉండాలా, అల్ప విశ్వాసాలుగా ఉండకూడదని దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. ఈ అంచె దినాల్లోని ప్రజల్లో అల్ప విశ్వాసము ఎక్కువైపోయింది. కాబట్టి మన పక్షాన మన ధర్మం, మన దేవుడు, మన ధైర్యం, మన దేవుడు ఉన్నాడనే సత్యాన్ని గ్రహిస్తే అల్ప విశ్వాసంలోనికి మనం వెళ్ళము. మన దేవుడిని మనము మహిమపరిచే కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. మరి పేతురు, ప్రభువా నీవైతే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని అతనితో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచను. కానీ మనము మరి నేను రావాలని ఆశపడుతున్నాను నడిచాడు, కానీ మునగ సాగినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు, అతన్ని చేయి పట్టుకొని రక్షించాడు. వెంటనే యేసు చేయి చాపాడు, ఆయన రక్షించి కాపాడాడు. మరి శిష్యులు కూడా భయపడిపోతున్నారు, తుఫాను లేచింది అన్నప్పుడు నిమ్మలం అయిపోయాట గాలి తుఫాను. దేవుడు ఒక్క మాట చెప్పి గద్దించడానికి లోబడ్డాయట. కాబట్టి మరి దేవుని ప్రజలని మరి మనము దేవుడి మాటకు మనం లోబడుతున్నామా? గాలి, సముద్రము, దేవుడు ప్రకృతిని
మరి సృష్టించినవి దేవుడి మాటకు లోబడ్డాయి. నరుని సృష్టించిన నరులు దేవుడి మాటకు లోబడుతున్నారా? దేవునికి వ్యతిరేకులు అయిపోతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వ్యతిరేకత కలిగిన వారిగా కాకుండా మనం అనేక మందిని దేవుని వైపుకు నడిపించేటట్లుగా, అక్కడ చదువుకుంటే మాట కనబడదు, అందరూ దూరంలో ఉన్న వారు అందరూ వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మొక్కారు. అనేక మంది చేత మనం మొక్కించాలా? అనేకమైన స్థలాల్లో దేవుడు అద్భుత కార్యాలను వెల్లడిపరచాలా? మా దేవుడు ఇట్టివాడు, మా దేవుడు ఇట్టి కార్యాలు చేసినవాడు అని మరి బయలుపరిచేటట్లుగా మనం ఉండాలి. కానీ దేవుణ్ణి మనము గణపరిచేటట్లుగా ఉండాలి. కానీ వారి కష్టం చెప్తూ నీ కష్టం చెప్తూ దేవుణ్ణి మహిమపరచలేవు. వారి కష్టం చెప్పినప్పుడు ఆ కష్టాన్ని నువ్వు తీసుకొని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి, వారిని ధైర్యపరచాలా, దేవుణ్ణి మహిమపరచాలా. అంతేకాదు లూకాసు 24:37 అయితే వారు దిగులు పడి భయాక్రాంతులే భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహము పుట్టినేలా? భయపడిపోతున్నారు, కలవరం చెందిపోతున్నారు, భూతం అనుకుంటున్నారు, దయ్యం అనుకుంటున్నారు. మీరు ఎందుకు సందేహం పడుతున్నారు? దేవుడు ఆనాడు చెప్పినట్లుగా ఈ అంచె దినాలను మనము సందేహపడకూడదు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళకూడదు. మరి మన దేవుడు శక్తివంతుడనే మాటను మనం గ్రహించాలా. యోహాను సువార్త చివరగా 14:27 శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయంలో కలవరపడనీయకండి, వేరవనివ్వకండి. ఏదో కలవరం పడి నాకు ఇది అవ్వదేమో, నేను ఇది జరగదేమో, నేను సముద్రాలలో మునిగిపోతానేమో, నేను ఈ కష్టాలలో మునిగిపోతానేమో, నా ఎవరు వచ్చి చెయ్యతనిచ్చి నన్ను నడిపించలేరేమో సందేహాలు మనము పడకూడదట. మరి దేవుడి శాంతిని లోకానికి ఇచ్చి దేవుడు వెళ్ళాడు. ఆయన శాంతిని లోకానికి ఇచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. తిరిగి నీ కొరకు నా కొరకు లేచి వచ్చిన దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి హృదయంలో కలవరపడనివ్వకండి, వేరవనివ్వకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, మాట్లాడతారు. కానీ మనం సందేహపడడానికి లేదు. మన దేవుడు మరి మృత్యుంజయుడు, 3వ దినం లేచిన దేవుడు, సందేహం అనేది ఇందులో లేదు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఎట్టివాడమో ఈ మనుష్యుడు, ఈ దేవుడు, ఈ నరుడు ఆశ్చర్యపడినట్లుగా నీవు నేను కూడా ఆశ్చర్యమైన కార్యాలు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు చేస్తాడు. నీ జనాంగం, నా జనాంగం, మన జనాంగం కూడా ఈయన ఎట్టివాడమ్మా, ఎన్ని అద్భుతాలు వాళ్ళ ఇంట్లో చేశాడు, ఈయన ఎట్టివాడమ్మా, ఎన్ని ఆశ్చర్యకారాలు వాళ్ళ ఇంట్లో చేశాడు. అసలు అబ్బాయికి మరి ఏమి పిల్ల అవ్వదనుకున్నాము, పిల్లల పుట్టరు అనుకున్నాము, ఉద్యోగం రాదనుకున్నాము, మారడనుకున్నాము, ఎన్నెన్నో వారు బ్రతుకు ఇంతే అనుకున్నాము. అన్ని వారు ఉంటారు. కానీ ఒక్కసారి మరి ఇక్కడ ఆ తుఫాను ఆపిన వెంటనే వారందరూ ఏమంటున్నారు? వెంటనే వారు ఆ మనుషులు ఆశ్చర్యపడి ఎట్టివాడో ఈయన గాలి సముద్రం కూడా లోపడుచున్నదని చెప్పుకున్నారట. అలాగే ప్రజలు కూడా మరి చెప్పినట్లుగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడంటే నీవు నేను కష్టకాలంలో కూడా తండ్రి నాయనా నన్ను రక్షించు. ఆనాడు పేతురు రక్షించమని అడిగాడు, ఆనాడు శిష్యులు రక్షించమని అడిగాడు. మరి నువ్వు అడుగుతున్నావా? ఏ కష్టం వస్తే మనుషుల దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నావా? ఏ కష్టం వస్తే ఉన్నతమైన వారి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నావా? ఏ బాధ వస్తే నా తరపున వారు ప్రార్థిస్తారని వారి దగ్గర పరుగులెత్తుతున్నావా? ఎక్కడ కష్టం వస్తే, ఎక్కడ బాధ వస్తే అక్కడ మోకరించు, ప్రార్థించు. అయ్యా పేతురు అన్నాడు, నాయనా నేను మునగసాగిపోతున్నాను సముద్రం మీద, నన్ను ఒక్కసారి రక్షించవా అన్నప్పుడు దేవుడు హస్తం వెళ్ళింది. ఆ చేతితో దేవుడు చేయి పట్టి లేపాడు. శిష్యులు, అయ్యా ఈ సముద్రంలో గాలి వాన వచ్చింది, తుఫాను రేగిపోయింది, అయ్యా మేము మునిగిపోతామేటో. వెంటనే దేవుడు వెళ్ళి గద్దించగానే సముద్రం మీద తుఫాను ఆపేశాడు దేవుడు. మాట ద్వారా తుఫాను ఆగిపోయింది. గాలి తుఫాను ఆగిపోయి నిమ్మలమైపోయింది, ఏమి తెలియనట్లుగా అయిపోయింది. అంత లోబడ్డాయి. కాబట్టి మన కష్టంలో, మన నష్టంలో, మన బాధల్లో, మన నిందల్లో, మన అవమానాల్లో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనము మొరపెట్టుకోవాలా, ప్రార్థించుకోవాలా, కష్టం దేవుడికి అప్పగించాలని చెప్పాలి. ఇదిగో నాయన ఈ కష్టం. పేతురు ఆలయంలో వచ్చి రక్షిస్తారని అడగలేదు, లేకపోతే ఆ వాడలో అంతమంది శిష్యులను నన్ను రక్షించేస్తారంటే అనలేదు. ఒక్క దేవుడినే అడుగుతున్నాడు.
ప్రభువా నశించిపోతున్నాను రక్షించు. అలాగే శిష్యులు కూడా యేసు ప్రభు గారిని అడిగారు, అయ్యా మేము మునిగి సాగిపోతున్నాం రక్షించు. అలాగే మనము దేవుడి దగ్గర అయ్యా కష్టాల్లో ఈ బాధల్లో మేము మునిగిపోతున్నామయ్యా మమ్మల్ని రక్షించండి మనం అడిగినప్పుడు దేవుడు చెయ్యోతనిచ్చి మనల్ని రక్షించి మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అది అనేకమైన జనాంగం చూసి ఎట్టివాడో అమ్మాయిల దేవుడు మొక్కుతారట, వచ్చి సాగిలపడి మొక్కుతారట. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్ర ప్రభువా నాయన.